ఇప్పుడు ఈ రోజుల్లో సంఘం గురించి మనం మాట్లాడుకుంటే, మారు మనసు ఉన్నవాడైతే సంఘంలో ప్రతి యాక్టివిటీలో, అలాగే ఏ ప్రార్థనలోనైనా, ఏ సహవాసం అయినా, ఏ మొబైల్ ప్రేయర్ అయినా, ఏ యొక్క గూగుల్ మీట్ అయినా, ఏ యొక్క ఆడియో కాన్ఫరెన్స్ అయినా, ఆ ఫోన్లో ప్రార్థన ఏంటండి? నువ్వు ఎక్కడికి వెళ్ళావు? ఫోన్లో కూడా పాల్గొవా? దేవుడిని ఇంటికి వచ్చి పలకరించినప్పుడు అది సదవకాశం కాదు. అది కాదంటారా? 3 పూట్ల ప్రభు పలకరిస్తుంటే మన మినిస్ట్రీలో భాగం తెలుసా, కానీ మన సంఘస్థులే దానిలో పాల్గొట్టలేదు. ఎంతో బాధాకరం. అందరూ ఎంతో ప్రయోజనం పొందుకుంటున్నారు, ఆత్మీయ క్షేమాభివృద్ధి పొందుకుంటున్నారు. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఒక ఆదివారం నాడు మొక్కుబడిగా వచ్చి కూర్చొని వెళ్ళిపోతే నీ ఆత్మకు ఆహారం సరిపోదు. సరే, శుక్రవారం వచ్చి వెళ్ళిపోయినా 2 రోజులు సరిపోతుందా? సరిపోదా? నేను వారానికి 1 రోజు తింటాను, వారానికి 2 రోజులు తింటాను. నేను అన్నం తిను, రోజు మాని మిగిలిన 5 రోజులు ఉపవాసం చెయ్యి. ఎలా ఉంటుంది? చాలా కష్టం కదా. 4 ఏళ్ళు నోట్లోకి వెళ్ళాలి కదా. కోటి విద్యలు కూటు కోసం అన్నారు కదా. కాబట్టి ప్రభువును మనల్ని పలకరిస్తున్నాడు. ఆయన దగ్గరికి వచ్చి, మన ఇంట్లోకి వచ్చి పలకరిస్తున్నాడు. ఆ పిలుపు అది వినబడుతోంది. నిజంగా చాలా సంతోషకరం.